వేరే సిమ్టమాటిక్ గా అయితే వాళ్ళు ప్రెజెంట్ అవ్వట్లేదు. డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పినట్టు సీజన్ కూడా చేంజ్ అవుతుంది సడన్ గా. ఇప్పుడు రెయిన్ స్టార్ట్ అయ్యాయి, సో సీజనల్ ఫీవర్స్ కూడా వస్తాయి. సో మరి దీనికి వేరియేషన్ ఎట్లా తెలుస్తుంది? అదే అంటున్నాను నేను, వేవ్ లాగా మనం కన్సిడర్ చేసి ప్రతి సిమ్టమ్ ని మనం కన్సిడరేషన్ లో తీసుకునే రోజులు అయిపోయాయి. సో ఆ వేవ్స్ లో మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడంతా ఎలా అంటే మనకి ఓకే, ఫీవర్ తో ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళని ఏమేం సిమ్టమ్స్ ఉన్నాయి, వాళ్ళకి కోల్డ్ కాఫీ లాంటివి ఉంటే సిమ్టమాటిక్ గా ట్రీట్ చేసి పంపించేస్తున్నాం. మేమేం స్పెసిఫిక్ గా కోవిడ్ టెస్ట్ ఏం చెయ్యట్లేదు. సో ఇది కాకుండా పేషెంట్ కి ఇంకా కొంచెం సాచురేషన్స్ తగ్గుతున్నాయి, కాఫ్ పర్సిస్టెంట్ గా ఉంది, ఒక 4-5 days అయినా తగ్గట్లేదు, ఇలాంటి కండిషన్స్ లో మనం సాచురేషన్స్ తగ్గినప్పుడు అలా సిటీస్ చేసుకొని ఆ తర్వాత టెస్ట్ చేస్తున్నామే తప్ప కోవిడ్ అని స్పెసిఫిక్ గా మనం దానికి ప్రామినెన్స్ ఇచ్చి అయితే టెస్ట్ చేసి ట్రీట్ చెయ్యట్లేదు. మనం రెగ్యులర్ గా వచ్చే సీజనల్ డిసీజ్ లానే దాన్ని ట్రీట్ చేస్తున్నాము. ఓకే డాక్టర్, ఇప్పుడు మనం చూస్తున్న ముంబై, చెన్నై, గూర్గావ్, పూణే, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, కేరళ వంటి ప్రధాన సిటీస్ లో కోవిడ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది, అలాగే భారీ కేసెస్ నమోదవుతున్నాయని చెప్తున్నారు. సో దీనిపై ఏమైనా భయపడాల్సిన అవసరం ఉందంటారా? మనం జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్ గా భయపడాల్సిన అవసరం లేదు. సో మనకి బేసిక్ ప్రికాషన్స్ అనేవి తీసుకొని ఐ థింక్ వీ కెన్ ఫైట్ విత్ కోవిడ్. అండ్ ఈ మధ్య లాస్ట్ 2-3 months బ్యాక్ స్వైన్ ఫ్లూ కూడా ఇలానే వచ్చింది. H1N1 అని చెప్పి, HMPV వైరస్ అని చెప్పి, ఇలాగా మనకు ఒక 1-2 months వైరసెస్ రావడం అనేది మనకు చాలా కామన్ థింగ్ మన క్లైమేట్ చేంజెస్ వల్ల అలాంటి టైంలో. సో మనం భయపడకుండా దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అని వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, ఇప్పుడు అంటే తెలుగు స్టేట్స్ లో కూడా ఆల్రెడీ కేసెస్ నమోదయ్యాయి. ఆల్రెడీ ఏపీలో 2 కేసులు రికార్డ్ అయినట్లుగా చెప్తున్నారు. మరి హాస్పిటల్స్ కి ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా? లైక్ ఇంతకు ముందు కరోనా పేషెంట్స్ ని స్పెషల్ వార్డ్స్ లో ట్రీట్ చేసేవారు, సో ఇప్పుడు అలాంటి ఏమైనా ఉన్నాయా యాజ్ ఎ డాక్టర్ గా? కరోనా అని కాదు, కరోనా, H1N1 లేదంటే HMPV, ఇవి ఏవైనా కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి దే విల్ స్ప్రెడ్ ఫాస్ట్. చిన్న డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ లాగా మనం దగ్గిన, తుమ్మిన ఇలాంటి వాటి వల్ల స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్రమ్ ద బిగినింగ్ మనం ఇలాంటి రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా కానీ ఐసోలేట్ చేసి ట్రీట్ చేస్తాము. బట్ మనం ఇంతకు ముందు వేసుకున్నట్టు మొత్తం ప్రొటెక్షన్ వేసుకొని అలా కాకుండా పేషెంట్స్ ని మాత్రం డెఫినెట్ గా ఐసోలేట్ చేసి ట్రీట్ చేస్తున్నాం. ఓకే డాక్టర్, ఇప్పుడు అలాగే స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతాయి కొన్ని రోజుల్లో. సో పేరెంట్స్ కానీ స్కూల్ కి పంపించే పిల్లల విషయంలో కొంచెం భయం ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? పిల్లల్ని స్కూల్ కి పంపించేటప్పుడు కొంచెం కర్చీఫ్స్ కానీ ఇలాంటివి కొంచెం వాళ్ళకి ప్రొటెక్షన్, మాస్క్ కానీ ఇలాంటివి ఇచ్చి పంపించడం బెటర్. అండ్ వాటర్ బాటిల్స్ సపరేట్ గా క్యారీ చేసి ఒకరిదొకరు షేర్ చేసుకోకుండా, అండ్ ఫుడ్ అదంతా కూడా హోమ్ కుక్డ్ మీల్స్ పెట్టి, స్కూల్లో కూడా టీచర్స్ అనే వాళ్ళు అంటే ఐసోలేట్ చేసి, అంటే ఒక బెంచ్ కి ఒక 2-3 members ని మాత్రమే కూర్చోబెట్టి 5-6 members ఒకటే బెంచ్ లో కూర్చోబెట్టడం, ఇలాంటివి చేయకుండా బేసిక్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పిల్లల్ని అది ఎడ్యుకేట్ చేస్తే, అంటే సోషల్ డిస్టెన్సింగ్ ఇంపార్టెన్స్ ఈ టైంలో, వైరల్ ఫీవర్స్ అన్ని వచ్చే టైంలో ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, కొంచెం ఫీవర్, కాఫ్, కోల్డ్ ఉన్న వాళ్ళని పేరెంట్స్ కూడా స్కూల్ కి పంపించకుండా వాళ్ళని ఐసోలేట్ చేయడం కొంచెం ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పిల్లల్లో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. అలా పిల్లల్లో స్ప్రెడ్ అయ్యి అది పేరెంట్స్ కి వచ్చి స్కూల్ నుంచి క్యారీ చేసే ఇన్ఫెక్షన్స్ ఇంటికి చాలా ఉంటాయి. సో అలాంటివి కాకుండా చిన్న కోల్డ్ కాఫ్ వచ్చినా 1-2 days రెస్ట్ ఇచ్చి కిడ్స్ కి స్కూల్ కి పంపించకుండా ఐసోలేట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ లిఖిత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. జీ తెలుగు న్యూస్ వ్యూవర్స్ కి మంచి అవగాహన కల్పించారు ఈ కరోనా మీద. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ ఇన్ డిబేట్. సో చూసాం కదా, మొత్తానికి ముందంతా భయపడవసరం లేదు, బట్ ప్రికాషన్స్ తో దీన్ని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు అని డాక్టర్ లిఖిత గారు చెప్పారు. సో మరోవైపు బీఆర్ఎస్ భవన్ లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కర్ణాటక బీజేపీ తూర్పార పడుతుంది.